ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే మానస్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. లైవ్లో తనూజకి సూపర్ 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 ఇన్పుట్స్ ఇచ్చాడు. ఒక్క దెబ్బకి తనూజ మూడు మైండ్ మనసు మూడు ఎలివేట్ అయిపోయాయి అనమాట. అసలు ఇంతకీ మానస్ ఏం చెప్పాడు, మానస్ తనూజకి అండగా ఎలా నిలిచాడు, అసలు నిజంగా ఇప్పటివరకు ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చారు కానీ మానస్ తనుజ విషయంలో తీసుకున్న స్టాండ్, అదేంటి స్టాండ్ తీసుకోవడం ఏంటి, వచ్చింది గెస్ట్ గానే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ తన ఒక మాటలు వింటే ఇమాన్యుయల్ అండ్ తనుజ విషయంలో అబ్బా నెక్స్ట్ లెవెల్ గేమ్ చూపించాడు మానస్. పిచ్చి పిచ్చి మాటలు ఏమి లేవు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక్కటే మాట. అదేంటనేది మనం తెలుసుకుందాము. వచ్చాడు చక్కగా అంతా కూడా పాజిటివ్ వైబ్స్ ఇచ్చాడనమాట. ఈవెన్ జెన్యూన్ కంటెస్టెంట్స్‌లో బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ నడిచాయి కదా! సాధారణంగా ఫేక్ కంటెస్టెంట్స్ ఉంటారు, రెబెల్ కంటెస్టెంట్స్ ఉంటారు, అలాగే డ్రామా కంటెస్టెంట్స్ ఉంటారు. చాలా ఉంటారు. కానీ వన్ ఆఫ్ ద అంటే చాలా తక్కువ మంది జెన్యూన్ ప్లేయర్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ ప్లేయర్స్ ఉంటారు కదా! దానిలో మానస్ గారు కూడా ఒకళ్ళు సీజన్ 5లో టాప్ 4 కంటెస్టెంట్. యాక్చువల్లీ సీజన్‌లో రన్నర్ అవ్వాల్సిందాయన. కానీ షణ్ముఖ్ అనే కంటెస్టెంట్ ఓవర్ హైప్డ్, అంటే అప్పుడు ఓవర్ ఫ్యాన్ బేస్ ఉండటం, పీఆర్ స్టంట్స్ వల్ల ఆ రకంగా అయింది. బట్ మానస్ ఇస్ వెరీ 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 జెన్యూన్ పర్సన్. బిగ్ బాస్ సీజన్స్ మొత్తానికి కూడా నాకైతే అనిపించింది అదే. మీకు కూడా అలా అనిపించిందా లేదో చెప్పండి. బేసికల్లీ కళ్యాణ్‌కి కానీ, తనూజకి కానీ, ముఖ్యంగా ఇమాన్యుయల్‌కి వార్నింగ్ ఇచ్చాడు. ఏమనంటే మీరందరూ ఒక్కొక్కళ్ళు బాగా ఆడుతున్నారు. అంటే దివ్యకి సంబంధించి ఒక పాజిటివ్ పాయింట్, కళ్యాణ్‌కి సంబంధించి ఒక పాజిటివ్ పాయింట్, అందరికి సంబంధించి ఒక పాజిటివ్ పాయింట్ చెప్పాడు. కానీ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడంటే, నేను రీసెంట్‌గా కొన్ని నామినేషన్స్ చూసాను. మీరు ఏంటి సిల్లీ పాయింట్స్ పెట్టి మీరు నామినేట్ చేస్తున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి గైస్. ఏంటంటే ఇక లాస్ట్ వీక్ వచ్చేసింది. అంటే ఇక లాస్ట్ కెప్టెన్సీ కంటెండర్‌షిప్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ గేమ్‌లో మనం ఒక మంచి యూటర్న్ తీసుకోబోతున్నాం. ఇప్పుడే టేబుల్స్ అనేవి టర్న్ అవుతాయి. అలాంటి టైంలో మీరు సేఫ్ గేమ్స్ ఆడుతూ సిల్లీ రీజన్స్ ఇస్తే మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే సిల్లీ రీజన్స్ ఎవరిచ్చారంటే సుమన్ శెట్టి ఇచ్చారు. సుమన్ శెట్టి గారు ఇచ్చిన రీజన్ ఏంటండి బాబు, తనుజ విషయంలో వరస్ట్ అసలు. సుమన్ శెట్టి గారు ఒకళ్ళును, ఇమాన్యుయల్ ఒకడు సేఫ్ రీజన్స్ ఇచ్చి చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటో చెప్పనా, మానస్ చెప్పింది. ఎవరో మీకు కాంపిటీషన్, మీరు వాళ్ళతో గొడవలు పెట్టుకోండి అంటే, మీరు గనక గొడవలు పెట్టుకుంటే మీ గ్రాఫ్ మీరే దించుకున్నట్టు అవుతుందని చెప్పారు. మీకు అర్థమైందా పాయింట్? ఇమాన్యుయల్ అవినాష్ చెప్పాడని చెప్పేసి తనూజని నామినేట్ చేశాడు. చేయంగానే ఏమైంది? ఇప్పుడు ఏదన్నా మంచి వాలిడ్ పాయింట్ ఉంటే తనూజని ఏముంది ఏకంగా బిగ్ బాస్‌ని కూడా ఏసేయొచ్చు. ప్రాబ్లమ్ అది గాదు. పాయింట్ కరెక్ట్‌గా ఉండాలి కదా! సో, సిల్లీ పాయింట్స్ చేశాడు కాబట్టే ఇమాన్యుయల్ ఆ రకంగా మానస్ అయితే మాత్రం అలా చెయ్యొద్దు. ఎవరో ఏదో చెప్పారని నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ మానస్ తనుజ దగ్గరికొచ్చి మీరు చాలా వీక్స్ ట్రై చేసి టఫ్‌గా మీరు కెప్టెన్ అయ్యారు కదా! అని చెప్పేసి అంటే, అవును అంటే, మీరు కెప్టెన్ అవ్వడంతో అందరూ సూపర్ హ్యాపీ అయిపోయారండి. ఎప్పుడైతే మీరు కెప్టెన్ అయ్యారో మీరు స్ట్రాంగ్ అయ్యారో, మీ డిఫెండింగ్ స్కిల్స్ కానీ, మీరు కానీ మంచిగా ఉంది. అక్కడి నుంచి మీరు చాలా ఆడుతున్నారు. యూ ఆర్ ఎ టేబుల్ టర్నర్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే అవునా? 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 అంటే అవును అంటే తర్వాత ఏమన్నాడంటే యూ బికేమ్ గర్ల్ టు నెక్స్ట్ డోర్. అంటే మీరు మా పక్కింటి అమ్మాయి, ఒక సిస్టర్, ఒక కోడలు, ఒక కూతురు ఇలాగా చాలా క్లోజ్ అయిపోయారు. ప్రతి ఇంట్లోకెళ్ళిపోయారు మీరు. మీకు తెలీదు, మీరు జస్ట్ 1 స్టెప్ దూరంలో ఉన్నారు. అంటే 1 స్టెప్‌కి దూరంలో ఉన్నారంటే మీకు అర్థమైపోతుంది కదా! విన్నర్ రేస్‌లో ఉంది తనూజ అని చెప్పేసి మానస్ చాలా ఓపెన్‌గా చెప్పాడు. నాకు తెలిసి మానస్ చెప్పినంత ఓపెన్‌గా ఎవ్వరు చెప్పలేదేమో ఇప్పటి వరకు వచ్చిన సెలబ్రిటీస్. చెప్పారు. అంటే ఒకళ్ళ మీద ఫోకస్ చేసి మీరు ఆడుతున్నారు, మీరు గేమ్‌ని మార్చేశారు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ తనూజ విషయంలో మానస్ అలా చెప్పడం నిజంగా చాలా అంటే చాలా బూస్టింగ్ అని చెప్పొచ్చనమాట తనూజకి. అంతే కాకుండా కళ్యాణ్‌కి కూడా అంటే డెమాన్‌కి, కళ్యాణ్‌కి ఇద్దరికి కూడా చాలా మంచి ఇన్‌పుట్స్ అయితే ఇచ్చాడు. డెమాన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా మంచి పుష్ బ్యాక్ ఇచ్చారు. మంచి కమ్‌బ్యాక్ అయితే ఇచ్చారు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో, టోటల్లీ మానస్ అయితే మాత్రం చాలా బాగా ఇన్‌పుట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆ తర్వాత కళ్యాణ్‌కేమన్నాడంటే ఫస్ట్ 2 వీక్స్‌లో నేను నిన్ను చూసి ఫ్రాంక్‌గా చాలా ఏంటి నేనెంతో నమ్మకం పెట్టుకున్నాను. తర్వాత ఏంటి ఈ అబ్బాయి ఇలా అయిపోయాడనుకున్నా. కానీ ఇప్పుడు టాప్ 9కి నువ్వొచ్చిన విధానం చాలా గ్రేట్‌గా ఉంది కళ్యాణ్ అని జెప్పేసి
చెప్పడం అయితే జరిగింది. అలా ఒక్కొక్కళ్ళ గురించే కూడా చెప్పడం జరిగింది. తన ఫేవరెట్ కంటెస్టెంట్ సంజన అంట. ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 స్టార్టింగ్‌లో సంజన తన ఫేవరెట్ కంటెస్టెంట్ అంట. అంటే మొత్తం టోటల్‌గా అందరూ తిప్పేసింది కదా ఆవిడ. సంజన గారు ఆబ్వియస్‌లీ ఆవిడ చాలా గ్రేట్ పర్సనాలిటీ. అంటే ఒక పెద్ద హీరోయిన్ అయ్యుండి ఆవిడ అలా ఆ రకంగా 'బిగ్ బాస్'కొచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ ఇచ్చారు. అది బెస్టే. ఇమాన్యుయల్‌కి మాత్రం ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. సిల్లీ నామినేషన్స్ వేయొద్దు. ఎవరో చెప్పారని చెప్పేసి నువ్వు నామినేషన్స్ వేయొద్దు అనేసి. ఎందుకంటే సుమన్ శెట్టి సేఫ్‌గా, సిల్లీగా నామినేషన్ ఏస్తే, ఇమాన్యుల్ అవినాష్ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు చెప్పిన పాయింట్‌ని తీసుకొచ్చి తనుజకేస్తాడనమాట. సో, అలా చెప్పాడు. నెక్స్ట్ భరణి గారి గురించి ఏం చెప్పాడంటే, భరణి గారు మీ ఎంట్రీ అదుర్సు. మీ 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 ఎగ్జిట్ బాధ గాని, మీ రీ ఎంట్రీ మాత్రం అదుర్సు. కానీ మీరు చేయాల్సిందేంటంటే, మీరు కామెడీ యాంగిల్ చూపించండి. మీలో ఇంత మంచి కామెడీ యాంగిల్ ఉందని నాకు తెలీదు. ఆ కామెడీ యాంగిల్ వల్లే మళ్ళీ మీరు మా అందరికి దగ్గరైపోయారు. మేము మీ రీ ఎంట్రీ మేమందరం బాగా ఎంజాయ్ చేశామని చెప్పడం జరిగింది. అలాగే తనూజకి ఏమని చెప్పాడంటే, మీరు ఒక విషయం పైన క్లారిటీ తెచ్చుకున్నారంటే మాత్రం చాలా క్లారిటీగా ఉంటారు. ఈవెన్ నామినేషన్స్‌లో కూడా మీరు చాలా క్లియర్‌గా, క్లారిటీగా మాట్లాడతారు. ఇంతకన్నా ఒక కంటెస్టెంట్‌కి ఇంకేం కావాలి చెప్పండి అని చెప్పేసి చాలా అంటే చాలా క్లీన్‌గా, నీట్‌గా మాట్లాడాడన్నమాట మానస్. అంతేకాకుండా ఏమన్నాడంటే, ఇప్పటికిప్పుడు ఎవరైనా ఎలిమినేట్ అయ్యేవాళ్ళు కూడా రేపొద్దున టాప్ 5లోకి అడుగు పెట్టొచ్చు. అది చెప్పలేం మన చేతుల్లో లేదు. కానీ మీరు గట్టిగా ఆడాలి. అసలు ఏంటి కెప్టెన్సీ టాస్క్‌లో నలుగురు ఓడిపోయారా? అంటే నలుగురు ఓడిపోయారు కదా! భరణి గారు ఓడిపోయారు. సుమన్ శెట్టి, తనూజ అండ్ ఇంకొకళ్ళెవరబ్బా! మూడో వాళ్ళెవరో ఆడింది. హ్మ్. సో, ఇలాగ ముగ్గురు ఓడిపోయారా? ఏంటిదసలు 4 గేమ్స్ పెడితే లేదా 5 గేమ్స్ పెడితే ఇంతమంది ఓడిపోయారా? అని చెప్పేసి కొంచెం మందలించాడనమాట. ఇలా కాదు మీరు గేమ్‌ని చాలా ఫోకస్‌గా ఆడాలి అని చెప్పేసి అన్నాడు. ప్లస్ మానేసి ఇంకో పాయింట్ ఏమన్నాడంటే, నేను మీతో ఆడదాం అనుకున్నానండి భరణి గారు అని అన్నాడు. ఎందుకంటే నేను అనుకోవడం చెప్పమంటారా? భరణి గారిని గెలిపించి మానస్ వెళ్దాం అనుకున్నాడు. కానీ అనవసరంగా గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నాడేమో అనిపించింది. గౌతమ్ ఏంటంటే గెలిచేయాలి, ఆడేయాలి, గెలిచేయాలి, ఆడేయాలి అనుకుంటాడనమాట. కానీ మానస్ అలా గాదు. కంటెస్టెంట్‌కి ఏది ఉపయోగపడుతుంది? ఇప్పుడు మానస్ ఏముంది? ఇవాళ వస్తాడు, తను తను చేసుకుంటాడు, సీరియల్స్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కెళ్ళిపోతాడు. గంటుంటాడు 'బిగ్ బాస్' హౌస్‌లో. కానీ భరణి గారు పాపం అనవసరంగా గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నాడేమో అని నాకనిపించింది. బట్ ఎనీవేస్ మానస్ వచ్చి మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ ఇన్‌పుట్స్ ఇచ్చాడు. మెయిన్‌గా తనూజకిచ్చాడు. అలాగే ఇమాన్యుల్‌కిచ్చాడు, కళ్యాణ్‌కిచ్చాడు, డెమాన్‌కిచ్చాడు, సంజన గారికిచ్చారు. వీళ్ళ ఐదుగురికి భరణి గారికిచ్చాడనమాట. వీళ్ళకి మాత్రం మంచి ఇన్‌పుట్స్ ఇచ్చాడు. రితుకి, సుమన్ శెట్టి అండ్ రితు, సుమన్ శెట్టి మీద పెద్ద కాన్సంట్రేట్ అయితే చేయలేదు. మిగతా వాళ్ళందరికి మాత్రం ద బెస్ట్ ఇన్‌పుట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇమాన్యుల్ మాత్రం ధైర్యంగా అలాగా దాన్నేమంటారు నువ్వు సిల్లీ పాయింట్స్ మీద వేయకు, ఎవరో చెప్పారని వేయకు అని చెప్పటం, తనుజ విషయంలో మంచిగా స్టాండ్ తీసుకున్నాడనిపించింది నాకు మానస్. ఎనీవేస్ మానస్ ఇస్ ద బెస్ట్ ఇన్‌పుట్ ఇచ్చాడని అనిపించింది. ఈవెన్ డెమోన్‌కి కూడా మంచి ఇన్‌పుట్ ఇచ్చాడు. మీరు చాలా బా ఆడుతున్నారు. అంటే అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కి గాని, వాటికి గాని చాలా బాగా ఇచ్చాడనమాట. సో, మీరేమనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతకన్నా ముందు ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.